ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: పొందూరు ఖాదీకి అధికారికంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించడంపై కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో లింగ వివక్ష తగ్గించడం నయీ చేతన 4.0 కార్యక్రమ లక్ష్యమని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ది కార్యక్రమాల నిర్వహణకు కూటమి ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యంతో పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. కొత్తగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను ఈ నెల 16వ తేదీన అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. తెలంగాణలో 2వ దశ పంచాయతీ ఎన్నికలు ఈరోజు జరగనున్నాయి. వార్తల వివరాలు: పొందూరు ఖాదీకి అధికారికంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. జీఐతో పొందూరు ఖాదీకి ప్రత్యేక గుర్తింపు లభించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది పొందూరు చేనేత కార్మికులకు కొత్త అవకాశాలను కల్పిస్తుందన్నారు. తరతరాలుగా కష్టించి నిబద్దతతో ఈ కళను కాపాడుతూ వచ్చిన చేనేత కార్మికులకు ఈ గౌరవం అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, మన రాష్ట్రం నుండి ఉన్న తిరుపతి లడ్డు, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులు పక్కనే నేడు పొందూరు ఖాదీ కూడా స్థానం పొందింది. ఇది కేవలం ఓ వస్త్రానికి దక్కిన గుర్తింపు కాదు. మీకు మీ సాంప్రదాయాన్ని మీరందరూ కూడా వదులుకోకుండా ఎన్నో కష్టాలు వచ్చినా మీ కళను నిలబెట్టారు. మీ చేతులు కేవలం బట్టనే కాదు, గౌరవాన్ని, గుర్తింపుని, సంస్కృతిని, చరిత్రను నేశాయి. ఈ జిఐ ట్యాగ్ మీ శ్రమకు దక్కిన ప్రతిఫలంగా మీ అందరికీ కూడా అంకితం చేస్తున్నాను. పొందూరు ఖ్యాతిని ప్రపంచమంతా చాటుదాం. సమాజంలో లింగ వివక్ష తగ్గించడం నయీ చేతన 4.0 కార్యక్రమ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తుళ్లూరులో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో డిఆర్డీఏ సౌజన్యంతో లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాసులతో కలిసి జెండర్ రిసోర్స్ సెంటర్ జేఆర్సీని ఆయన ప్రారంభించారు. అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ, సమాజంలో బాల్య వివాహాలు, గృహహింస, లింగ వివక్ష వంటి రుగ్మతలు నెలకొన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 4,50,000 గృహహింస కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యంతో పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎమ్మెల్యేలు ఆ దిశగా పనిచేయాలని సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పోలవరం గిరిజన ప్రాంతాలు, ముంపు మండలాలతో కూడిన నియోజకవర్గమని, అక్కడి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సత్వరమే స్పందిస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లలో మొత్తం 2,07,46 కేసులు పరిష్కరించినట్లు న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి బీఎస్వీ హిమబిందు తెలిపారు. ఈ కేసులలో పరిహారంగా 52,56,00,000 రూపాయలు చెల్లించేందుకు ఆదేశించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి దేశ రాజకీయాల్లో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ చరిత్రను సృష్టించిన మహానేత అని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అటల్ మోడీ సుపరిపాలన బస్సు యాత్ర నిన్న నంద్యాల చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, అటల్ బిహారీ వాజ్పేయి ఈ దేశంలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్రను సృష్టించాడు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి ఒక సిద్ధాంతానికి లోబడి జాతీయవాద భావనతో, ప్రజాస్వామ్య విలువలతో సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు చేసిన నాయకుడు. దాదాపు 70 సంవత్సరాల పాటు ప్రజాసేవలో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కారం కోసం ప్రయత్నం చేశారు. డిజిటల్ రెవల్యూషన్ ను కూడా వాజ్పేయి గారు తీసుకొచ్చారు. ప్రపంచ తెలుగు చిత్రకారుల సమాఖ్య ట్వాస్ ఆధ్వర్యంలో 4వ చిత్రకళా సంత ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ప్రారంభం కానుందని సమాఖ్య ముఖ్య కార్యదర్శి బాలయోగి తెలిపారు. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో ఈ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనుందని పేర్కొన్నారు.
ఇంటింటికి ఒక పెయింటింగ్ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సామాన్యులకు సైతం చిత్రాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో 200 మందికి పైగా కళాకారులు చిత్రించిన వేల పెయింటింగ్లు ప్రదర్శించనున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు ఈరోజు జరగనున్నాయి. ఏకగ్రీవమైన పంచాయతీలు మినహా రెండో దశలో 3,911 పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. కొత్తగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను ఈ నెల 16వ తేదీన అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా సభావేదిక నిర్మాణం, వేదికకు చేరుకునే మార్గాలు, పార్కింగ్ సౌకర్యాలు, వీవీఐపీ, వీఐపీలకు ఏర్పాటు చేసే వసతులు, ఇతర జిల్లాల నుంచి హాజరయ్యే అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పోలీసు ఉన్నతాధికారులకు ఆమె తగిన సూచనలు చేశారు. రైతులకు అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన 38 రకాల ఉద్యాన పంటల వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించినట్లు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ కె ధనంజయరావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డాక్టర్ ధనంజయరావు నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ విదేశాలకు ఉత్పత్తి చేసే స్థాయిలో పండ్లు, పువ్వులు సాగు చేసే విధంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని పేర్కొంటూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డ్రోన్స్ కానీ, సెన్సార్ టెక్నాలజీ ఏదైతే ఉండో ఈ కొలాబరేటివ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ మనం టెక్నాలజీ డెవలప్ చేసి మరి రైతులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో కూడా హార్టికల్చర్ యూనివర్సిటీలో ప్లాన్ చేస్తూ ఉన్నాం. 38 రకాలు అంటే ఇటు పండ్లలో కానీ, కూరగాయల్లో కానీ, పూలలో కానీ ఉత్పత్తి చేసి రైతాంగానికి ఇవ్వడం జరిగింది. మన రకాలు చాలా మన్నలు పొందినాయి. అంటే మంచి ఆదాయం రావటం, దిగుబడి రావటం, రెసిస్టెంట్ వెరైటీస్, టాలరెంట్ వెరైటీస్ మనం డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటు మనకు మామిడి కానీ, అలాగే జీడి మామిడి కానీ, మరి అనేక రకాల కూరగాయలు కానీ, పూలు కానీ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. రబీ సీజన్లో రాష్ట్రంలో వచ్చే 2 నెలల్లో యూరియా వినియోగం అత్యధికంగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆ సమయంలో రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని బఫర్ నిల్వలను అందుబాటులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎరువులలో నెలకు 2 లక్షల టన్నుల యూరియాను అందించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు భారత్తో ఈరోజు టీ20 క్రికెట్ 3వ మ్యాచ్లో తలపడనుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో ఈ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం మరియు రాయలసీమలలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది. మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని మన్యం ప్రాంతంలో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతున్నాయి. తెలంగాణలో రానున్న 5 రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పొందూరు ఖాదీకి అధికారికంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించడంపై కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో లింగ వివక్ష తగ్గించడం నయీ చేతన 4.0 కార్యక్రమ లక్ష్యమని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ది కార్యక్రమాల నిర్వహణకు కూటమి ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యంతో పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. కొత్తగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను ఈ నెల 16వ తేదీన అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. తెలంగాణలో 2వ దశ పంచాయతీ ఎన్నికలు ఈరోజు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.